జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు తాను ఓటు వేసుకోలేకపోయారు. కనీసం తన పార్టీ గుర్తు మీద కూడా ఓటు వేయలేని దుస్థితి గ్లాసు పార్టీ అధ్యక్షుడిది. ఓటు ద్వారా తనకు ప్యాకేజ్ ఇచ్చిన దత్త తండ్రి రుణం తీర్చుకున్నారు ఆయన. ఓటు వేసిన పోలింగ్ కేంద్రానికి తన భార్యతో సహా వెళ్లి బిల్డప్ ఇచ్చారు. ఇదిగో నా భార్య అంటూ అందరికీ మూడో భార్యను పరిచయం చేశారు. ఇంతకీ పవన్ ఓటేసింది ఎక్కడ? వాచ్ ఇట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కానీ ఆయన ఓటేమో మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. ఎన్నికల స్కెడ్యూల్ విడుదలకు కొద్ది రోజుల ముందు వరకు తాను ఎక్కడ పోటీ చేసేది పవన్ నిర్ణయించుకోలేకపోయారు. గతంలో పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఓడించడంతో ఈసారి రకరకాల సర్వేలు చేయించుకుని ఎక్కడా గెలిచే పరిస్థితి లేకపోవడంతో చివరికి కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న పిఠాపురం సెగ్మెంట్ ఎంచుకున్నారు. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 ఏళ్లకోసారి భార్యలను మార్చే పవన్ కళ్యాణ్ మూడో భార్య ఆయనతో లేరంటూ ఇటీవల రూమర్స్ బాగా వ్యాపిస్తున్నాయి. అందుకే తన భార్య తనతోనే ఉందని అందరికీ చాటేందుకే మూడో భార్య అన్న లెజినావోతో కలిసి పవన్ కళ్యాణ్ మంగళగిరిలో పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. భార్యతో పాటుగా కొందరు అనుచరులను కూడా వెంట తీసుకువెళ్లారాయన. ఓటర్ ఎవరైనా పోలింగ్ కేంద్రాల్లోకి అక్కడ ఓటు లేని మరో వ్యక్తిని తీసుకువెళ్లడాన్ని ఎన్నికల నిబంధనలు అనుమతించవు. కానీ పవన్ వెంట ఆయన భార్య అనుచరులు లోనికి వెళ్లినా అధికారులు అభ్యంతరం చెప్పలేదు. ఓవర్ యాక్షన్ కు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే పవన్ కళ్యాణ్ ఓటు వేసే సమయంలో కూడా ఓవర్ యాక్షన్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గెలుపు మీద నమ్మకం కోల్పోయిన పవన్ కళ్యాణ్ తన ఓటు కూడా తనకు వేసుకోలేకపోయారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి పవన్ కు అక్కడ కష్టాలు మొదలయ్యాయి. సీటు ఆశించిన టీడీపీ నేత వర్మను దారికి తెచ్చుకున్నానని పవన్ భావించినా కూడా ఆయన అనుచరుడు మాత్రం చివరి వరకు పవన్ కు చుక్కలు చూపిస్తూనే ఉన్నారు. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించడంతో అక్కడి పార్టీలో ప్రజల్లో జోష్ పెరిగింది. గీత గెలుపునకు ఎలాంటి ఢోకా లేదని పిఠాపురం చాటి చెప్పింది. మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి తొలి నుంచి అత్యుత్సాహం చూపించిన పవన్ కు పచ్చ పార్టీ నుంచి ఆ మేరకు విలువ దక్కలేదు. పొరపాటున టీడీపీ వచ్చిన పవన్ కు పవర్ షేరింగ్ పై టీడీపీ పొలిట్ బ్యూరో చర్చించి నిర్ణయం తీసుకుంటుందని నారా లోకేష్ బహిరంగంగానే చెప్పారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకి కక్కుర్తిపడి జనసేనను తాకట్టు పెట్టిన పవన్ ను పచ్చ పార్టీ అవమానిస్తూనే ఉంది. అయినప్పటికీ తనకు పార్టీ కంటే ప్యాకేజీనే ముఖ్యం గనుక అన్ని భరిస్తూ వచ్చారు పవన్. చివరికి తన ఓటు కూడా తనను అవమానించిన చంద్రబాబు తనయుడు లోకేష్ కే వేశారు పవన్. చంద్రబాబు దత్తపుత్రుడు అనే పేరు సార్థకం చేసుకున్నారు ప్యాకేజ్ స్టార్ గా పిలువబడే పవన్ కళ్యాణ్.